జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి ఒక మూడు కావాలి. భౌతిక జీవితానికి ఆరోగ్యం కావాలి, క్షేమము కావాలి, సమృద్ధి కావాలి. ఏం కావాలండి? గుర్తుపెట్టుకోండి. భౌతిక జీవితానికి ఏం కావాలి? ఆరోగ్యం, రెండోది క్షేమము, మూడోది లేదా సమృద్ధి. అర్థమైందా? ఒకటి ఆరోగ్యము, రెండోది క్షేమము, మూడోది సమృద్ధి. ప్రతి ఒక్క వ్యక్తి తన గృహంలో ఈ మూడు తనకు కావాలని కోరుకుంటాడు. ప్రియులారా, ఆరోగ్యం కావాలి. ఎందుకు వస్తున్నారు? కొనుక్కో, నిద్రపో. వాళ్ళు చేసినట్టు కాలు తీసుకొని వాడు కొనుక్కోవాలంతా. ప్రతి మనిషి ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాడు. ఈ రోజున ఆరోగ్యం లేకపోతే మనిషి ఆయుష్, ఆరోగ్యం ప్రతి మనిషికి కూడా కావాలి. ప్రియులారా, రెండవది క్షేమం అంటే కాపుదల. మన జీవితంలోకి అనేకమైనటువంటి శోధనలే కానీ, శ్రమలే కానీ, అపాయాలే కానీ, ఎన్నో ఒడిదుడుకులు మన మీదకి వస్తూ ఉంటాయి. వాటన్నిటిలో నీకేం కావాలి? కాపుదల కావాలి. ఆ కాపుదల నీకు ఉన్నప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు. మూడవది వీటిని వివరిస్తాను, ముందు మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను. మూడవది ఏంటి? సమృద్ధి, ఆశీర్వాదం. గమనించండి ప్రియులారా, ఈ మూడిట్లో మానవునికి భౌతికంగా ఏది లేకపోయినా ఇబ్బంది. జాగ్రత్తగా, ఈ మూడిట్లో ఏది లేకపోయినా ఇబ్బంది. ఆరోగ్యం ఉంది, క్షేమం ఉంది, కానీ తినడానికి కావలసినంత సమృద్ధి ఏది లేదు. కాబట్టి ప్రియులారా, సమృద్ధి మనకి కావాలి, ఆశీర్వాదము మనకి కావాలి, కొరత లేని జీవం మనకి కావాలి, ఆరోగ్యం మనకి కావాలి. ఈ మూడు భౌతిక జీవితానికి ప్రాముఖ్యమైనవి. ఈ మూడు ఒక వ్యక్తి కలిగి ఉన్నాడంటే ఆ వ్యక్తి ఈ లోకంలో నిజమైన సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. హల్లెలూయా. మనుషులందరూ సంతోషకరమైన జీవితం కావాలని ఏదేదో చేస్తున్నారు. చివరాఖరికి వారి సంతోషాన్ని అంతా పాడు చేసుకుంటున్నారు. ప్రతి మనిషి, ప్రతి అవనస్తుడు కొంచెం వయసు రాగానే ఏం ఆలోచిస్తాడు? అనుభవిద్దాం మామా, ఎంజాయ్ చేద్దాం మామా, సంతోషం చేద్దాంగా ఉందాం మామా అన్నాడు. అని లోకములో ఆ ఎంజాయ్మెంట్, ఆ సంతోషం కోసం అనేక అలవాట్లు, అనేక ఖర్చులు, అనేక తిరుగుతూ ఉంటారు. ఆ అలవాట్లు, ఆ ఖర్చులు, ఆ తిరుగుళ్ళు చివరాఖరికి వానిలో ఉన్న ఆరోగ్యాన్ని తీసుకుంటున్నాయి, వానిలో ఉన్న సమృద్ధిని తీసుకుంటున్నాయి, వానిలో ఉన్న క్షేమాన్ని కూడా తీసుకుంటున్నాయి. మనిషికి ఆ మూడు దూరం అయిపోయినప్పుడు వాడి ఎంజాయ్మెంట్ కాస్త నరకంగా మారిపోయినప్పుడు, జీవితం ఇక అయిపోయింది అనుకుంటూ వైరాగ్యంతో నిండుకొని విపరీతమైనటువంటి ఆలోచనలతో నాశనానికి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. మంచి మంచి అవనస్తులు ఈ మధ్య ఊరేసుకొని చచ్చిపోతున్నారంట. ఎందుకు జరుగుతుంది? రాత్రి కూడా చెప్పాను. మేము రాత్రి ఒక చోటకి ప్రార్థనకి వెళ్ళాం. ఒక యవన కాలం ఉన్న సిస్టర్ గారు ఒక మాట ప్రార్థన అంశంగా కోరింది. మా ఆయన తాగుతున్నాడండి, మా ఆయనకి పనే ఉండలేదండి, మా ఇంట్లో అప్పులు ఎక్కువ అండి,
వీటి కోసం ప్రార్థన చేయండి. రాత్రి కూడా చెప్పాను మీకు, మనిషి ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఆ పరిస్థితుల్లో ఒక ఇల్లు ఉంటుందంటే ఇంకా ఆ కుటుంబం ఎంత దరిద్రత, ఎంత ఇబ్బంది పడుతుందో ఆలోచించండి. అవునా కదా? చేయడానికి పని లేదు, ఇంటి నిండా అప్పులు, మనిషికి ఏమో అలవాట్లు, కుటుంబంలో ఏ నెమ్మది ఉంటుంది? కుటుంబంలో ఏ సమాధానం ఉంటుంది? ఏమండి, ఆమె యవ్వనస్తురాలే, మొత్తం కలిపిన 30 ఏళ్ళు కూడా ఉండవు, 25 సంవత్సరాలు ఏముంటాయి ఆ పిల్లకి, 25-20. అప్పుడే ఆ బిడ్డ మరి ఆ బాధలన్నీ పడుతుంది. చిన్నపిల్లలు 2 ఉన్నారు. ఏమండి, 25 ఏళ్ల వయసులో ఆ దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు మేము ముందుంచుతున్నాను. ఒకవేళ మీరు కూడా ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఇబ్బంది పడుతుంటే, చాలామంది పురుషులకి తెలియట్లా, చాలామంది ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, క్షేమకాలాన్ని పాడు చేసుకుంటున్నారు, దేవుడిచ్చిన సమృద్ధిని పాడు చేసుకుంటున్నారు, చివరాఖరికి పతనంగా వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 3 నీకు లోకములో లేవు. ఆ 3 కూడా నీ సృష్టికర్త అయిన దేవుడు నీకు ఆశీర్వాదకరంగా ఇస్తేనే నీ దగ్గర ఉంటాయి. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు నీకు ఇస్తేనే అవి నీలో ఉంటాయి. హల్లెలూయా. దేవుడు నీకు ఇవ్వకపోతే ఆరోగ్యం నీ దగ్గర ఉండదు, క్షేమం నీ దగ్గర ఉండదు, సమృద్ధి నీ దగ్గర ఉండదు. భౌతికంగా ఈ 3 నీకు అవసరం. ఈ 3 దేవుడే నీకు ఇస్తాడు. దేవుడు ఎప్పుడు ఇస్తాడు నీకు? దేవుని ద్వారా నువ్వు ఎప్పుడు పొందుకుంటావయ్యి? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవునితో ఉన్నప్పుడు, హల్లెలూయా, ఎప్పుడు నీకు ఇస్తాడు? నువ్వు ఎప్పుడు వాటిని పొందుకుంటావంటే నీవు దేవునితో ఉన్నప్పుడు. హల్లెలూయా. నువ్వు దేవునితో ఉండాలి, నువ్వు దేవునితో క్రమశిక్షణగా నువ్వు నడవాలి. నువ్వు దేవుని యందు భయభక్తులతో నీవు ఉండాలి. ఏ వ్యక్తి అయితే అలాగా దేవునితో ఉంటాడో ప్రియులారా, ఆ వ్యక్తికి దేవుడు ఆ 3 ఇస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి మనకు బాగా తెలిసిన ఆయన అబ్రహాం గారు ఉన్నారు. మీకు అర్థం అవడం కోసం ఆయన తీసుకుంటున్న ఉదాహరణకి, ఆయన దగ్గర ఈ 3 కనపడతాయి. ఆయన ముసలోడైపోయాడు, పిల్లలు లేరు, గర్భం కూడా మృతతుల్యంగా మారిపోయింది. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 100 ఏళ్ల వయసులో పిల్లలను కన్నాడు. 120 ఏళ్ల వయసులో మరలా పెళ్లి చేసుకున్నాడు. ముసలావిడ చనిపోతే మరలా పెళ్లి చేసుకొని కెతురాతో మరలా పిల్లలు కన్నాడు. ముసలోడికి కూడా ఆ బలము, ఆ ఆరోగ్యము ఎవరిచ్చారు? అది ఏ డాక్టర్ ఇవ్వలేడు, ఏ సైంటిస్ట్ ఇవ్వలేడు. ఇత్తే ఈ పాటికెళ్ళా అసలుకి మనుషులు ఎన్ని చేసేవాళ్ళు. అవునా కాదా? ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాల క్రితం, ఇప్పుడు టెక్నాలజీ ఇప్పుడు పెరిగిందేమో, కొంత వైద్యం ఇప్పుడు పెరిగిందేమో, మనుషులు ఇప్పుడు కొంచెం కాలు ఎగరేస్తున్నారు. కొన్ని కనిపెట్టినాక, మనుషులు కొంచెం ఎదిగినాక ఇప్పుడు కాలు ఎగరేస్తున్నారు. సైంటిస్టులుగా, నాస్తికులుగా ఏయో మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా అవి ఏ డాక్టర్ చేయలేడు. మృతతుల్యమైన 100 ఏళ్లకి మరలా గర్భాన్ని తయారు చేసి పిల్లలు కానీ మన ఏ డాక్టర్ నన్ను చెప్పమను. పిల్లలు పుట్టిన వాళ్ళకి ఏం చేస్తున్నారు? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరియో దానాలుగా తీసుకొని అవి వీళ్ళకి పిల్లలు పుట్టేలాగా చేస్తున్నారు. కానీ వీళ్ళది బాగు చేసి ఇవ్వటం ఉందా అసలుకి? ఇప్పుడు కూడా ఎదగల. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు ఆ కార్యాన్ని చేశాడు.
ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు ఆ కార్యాన్ని చేశాడు. గమనించండి, ఆరోగ్యం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. రెండోది ఏంటి? క్షేమం. అబ్రహాము పరదేశిగా దేశ సంచారం చేస్తూ బ్రతుకుతున్నాడు. అబ్రహాం వెనక ఎవడైనా ఎప్పుడైనా వచ్చాడా? వచ్చినోడిని దేవుడు ఊరుకున్నాడా? అంటే మీకు అందరికి తెలుసు కాబట్టి నేను ఈ వాక్యాలు చూపించకుండా చెప్తున్నాను. అబ్రహాము భార్యని ఒక రాజు వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి మాట్లాడాడు. తెల్లారిపాటికల్లా అబ్రహాం భార్య నువ్వు పంపించకపోతే మొత్తాన్ని చంపేస్తానన్నాడు. దేవునికి భయపడి రాజుగారు కూడా గడగడ వణుకుతూ అబ్రహాం దగ్గరికి వచ్చి, ఏందయ్యా ఈ పని, నీ భార్య నువ్వు తీసుకోయ్యా అన్నాడు. ఏ అపాయం రాలా. ఒక రోజున లోతు ఉన్న ప్రాంతంలో కొంతమంది రాజులు వచ్చి ఆ ప్రాంతాన్ని అంతటిని దోచుకొని వెళ్ళిపోయారు. అప్పుడు అబ్రహాము తన ఇంటి దగ్గర ఉన్న పనివారిని తీసుకుని వెళ్ళి 5 రాజులను ఓడించాడు. వాళ్ళు దోచుకుపోయిందంతా కూడా తెచ్చుకున్నాడు. అబ్రహాం మీదకి ఏ అపాయము ఏ రోజు రాలా. ఎవరు వచ్చి కూడా ఆయన్ని ఇచ్చేయలా. వచ్చినోడు ఎవడు క్షేమంగా కూడా లేడు. దేవుడు అలాంటి కాపుదల అసలు అబ్రహాముకి ఆ దేశములో గజం స్థలం లేదు. అసలు ఆయన ఆ దేశస్థుడే కాదు, ఒక పరదేశిగా దేశ సంచారం చేస్తున్నాడు అక్కడ. అలాంటి ఆయనకి ఏ రోజు కూడాను తన క్షేమము కరువైన పరిస్థితి లేనే లేదు. ఆయనకి కాపుదల కొదువైన పరిస్థితి లేనే లేదు. ఏ శత్రువు వచ్చి ఆయన్ని బాధ పెట్టింది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్నా మీరు ఆలోచన చేయండి. కాపుదల దేవుడిస్తే రాజులు కూడా నిన్నేమీ చేయలేరు. హల్లెలూయా. అధికారులు కూడా నిన్నేమీ చేయలేరు. దేవుడే పడవలో ఉంటే సముద్రములో గాలి తుఫాన్లు వచ్చి ఎంతగానో ఇబ్బంది పెట్టినాయి. కానీ ఆయన ఏం చేశాడంటే లేచి వాటిని గద్దించాడు. ఆయన లేచి వాటిని గద్దించాడు. గాలి తుఫాన్లు అణిగిపోయినాయి. నావ నెమ్మదిగా ఇచ్చింది, క్షేమంగా దరికి చేరాడు. దేవుడు నీతో ఉంటే, ఆయన నీకు కాపుదలగా ఉంటే, ఆయన నీ కాపరి అయి ఉంటే ఏ అపాయం, ఏ ఆపద, ఏ శత్రువు ఎవడో నీ దగ్గరికి. ఆయన నీతో ఉంటే క్షేమము. మూడవది ఏంటి ప్రియులారా? సమృద్ధి. అబ్రహాముకి ఎంత ఆస్తుందంటారు? మీకు తెలుసా? అక్కడున్న ప్రజలు అంటారు, నువ్వు అసలు మహారాజులాగా ఉన్నావు అన్నారు. ఏమన్నారు? మహారాజు. రాజు కాదు, మహారాజు. అంటే దాని అర్థం ఏంటి? అంత భాగ్యవంతుడు ఆయన, అంత భాగ్యవంతుడు. ఆయన దగ్గరే పనివాళ్ళు 100 మంది ఉన్నారు. ఆయన పశువుల సంపదకి వేల సంఖ్యలో ఉన్నాయి. ఆయన గుడారాల్లో వెండి బంగారాలకు కొరతే లేదు. అంత సమృద్ధి, అంత ఐశ్వర్యము, అంత ఆశీర్వాదము అబ్రహాంకి ఎవరిచ్చారు? మనిషికి కావలసిన ఒక 3 గురించి నేను చెప్తున్నాను. ఆ 3 సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. భౌతికంగా ఒక మనిషికి కావలసిన ఆ 3టిని దేవుడు సమృద్ధిగా అబ్రహాం జీవితంలో ఉన్నాయి. మీకు అబ్రహాం ఒక్కడనే చెప్పాను, కానీ బైబిల్ గ్రంథంలో ఎందరో ఉన్నారు. ఈరోజు కూడా మన భౌతిక ప్రపంచంలో ప్రజెంట్ ఈ విధమైన కార్యాలకు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఎంతోమంది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే సమృద్ధితో పోషించబడే వాళ్ళు ఎందరో ఉన్నారు. దేవుడిచ్చే కాపుదల్లో సంరక్షించబడే వాళ్ళు ఎందరో ఉన్నారు. దేవుడిచ్చే ఆరోగ్యంతో బలపడే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది పాస్టర్ల దగ్గర కొన్ని సాక్ష్యాలు చెప్తూ ఉంటారు.
కొన్ని సంఘాలు మీరు యూట్యూబ్లో ఎప్పుడైనా సాక్ష్యాలు ఉన్నా కానీ మీరు చూడండి. డాక్టర్లు మాకు పిల్లలు పుట్టరన్నారండి, కానీ దేవుడు అద్భుతం చేశాడండి. వింటున్నాం లేదా ఆ సాక్ష్యాలు? ఏమోనండి, అసలుకి మొన్న నా పరిస్థితి అయిపోయింది అనుకున్నానండి. నా బీపీ అంతా పడిపోయింది. హాస్పిటల్కి నా పిల్లలు అట్ట వేసుకుపోయారండి. కానీ ఈ రోజున ఎలా ఉన్నాను, దేవుని కృప. అంటున్నారా లేదా? అదంతా ఎవరు చేస్తున్నది? అది నేటికి కూడా దేవుడు సజీవుడు. ఆయన కార్యాలు సజీవమైనవి, బలమైనవి, నమ్మదగినవి. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? మానవుడా, భౌతికంగా నీకు కావాల్సినది దేవుని దగ్గరే ఉంది. నువ్వు దాన్ని దేవుని దగ్గరే పొందుకుంటావు. దేవుడు అది నీకు సమృద్ధిగా ఇస్తాడు. క్షేమమే కానీ, ఆరోగ్యమే కానీ, ఐశ్వర్యమే కానీ దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తాడు. అది నీకు కావాల్సినంతగా ఇస్తాడు. నీ బ్రతకడానికి నీకు ఎంత కావాలో అది నీకు ఇస్తాడు ఆయన. అది నీకు దేవుని దగ్గర దొరికింది కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి రా. నువ్వు దేవుని దగ్గర ఉండు. రాత్రి ఆ సహోదరి ఆ మాట చెప్పినప్పుడు నాకు చాలా బాధ వేసింది. మనుషులకి దేవుని గురించి తెలియక దేవునికి దూరంగా ఉంటూ పిల్లరా అలాంటి శ్రమలు ఇప్పటికీ పడుతున్నారు. ఎన్నో కుటుంబాల్లో ఈ బాధలు ఉన్నాయి. ఈ 3 విషయాల్లో కలత చెందే వాళ్ళు ఎన్ని కుటుంబాల్లో లేరు? ఉన్నారా లేరా? మీ కుటుంబాలు, మీ జీవితాలు బాగుపడాలంటే, మీరు కోరుకుంటున్న ఈ కృప మీకు దొరకాలి అంటే పిల్లరా మీరు దేవుని దగ్గరికి రండి. మీరు దేవుని దగ్గరికి వచ్చి దేవునికి మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీకు అది సమృద్ధిగా ఇస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. మీకు నెమ్మది కలిగిద్ది, మీకు క్షేమం కలిగిద్ది, మీరు మంచిగా ఉంటారు, మీ కుటుంబాలు, మీ జీవితాలు క్షేమంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా ఆధ్యాత్మిక జీవితానికి కావాల్సినవి 3. ఏమండి? ఆధ్యాత్మిక జీవితానికి ఒక 3 కావాలి. నేను ఇప్పుడు చెప్పక మునుపు మిమ్మల్ని అడుగుతాను, నీ ఆధ్యాత్మిక జీవితానికి నీకేం కావాలో చెప్పు. నీ ఆధ్యాత్మిక జీవితానికి ఒక 3 కావాలి. సరేలే. 1 స్థిరత్వం. ఏంటండి? స్థిరత్వం. 2వది బలాభివృద్ధి. అర్థమవుతుందండి? 2వది ఏంటి? బలం. 3వది ఏంటంటే ఎదుగుదల, అభివృద్ధి. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితానికి ఈ 3 కావాలి. భక్తిలో నేను స్థిరంగా ఉండాలయ్యా అనుకునేవాళ్ళు లేరా? నా భక్తిలో నా బలం చాలట్లేదయ్యా అనుకునేవాళ్ళు లేరా? నా భక్తిలో నేను ఎదగలేకపోతున్నానయ్యా అనుకునేవాళ్ళు లేరా? ఉన్నారా లేరా? భక్తిలో నువ్వు కోరుకునే 3. 1 ఏంటంటే స్థిరత్వం, 2వది బలము, 3వది ఎదుగుదల, అభివృద్ధి. నేను బాప్తీసం తీసుకొని ఛానల్ అవుతుంది, కానీ నా ఆత్మీయ జీవితంలో నేను ఎంత ఎదిగాను? నా ఆత్మీయ జీవితంలో నేను ఎంత బలపడ్డాను? నా ఆత్మీయ జీవితంలో నేను ఎంత స్థిరంగా ఉండగలిగాను? ఈ 3 నిన్ను అడిగితే నీ దగ్గర జవాబేంటి? ఈ 3 నీ దగ్గర ఉన్నాయా అని అడిగితే దానికి నీకు దగ్గర అసలు ఆన్సర్ ఉందా? దీనికి ఆన్సర్ ఇవ్వగలిగిన వాళ్ళు ఏదో కొద్దిమంది మాత్రమే ఉంటారు. విశ్వాసుల్లో కూడా అందరూ దీనికి ఆన్సరు ఇవ్వలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 3 నీకు కావాలంటే ఏం చేయాలి? నువ్వు ఆ 3 నీకు కావాలి అంటే ఒకటే దారి. ఏమండి?
క్రమబద్ధీకరించబడిన క్రమశిక్షణ కలిగిన ఆధ్యాత్మిక జీవితం. హల్లెలూయా. క్రమబద్ధీకరించబడినటువంటి క్రమశిక్షణ కలిగిన ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీ ప్రార్థన జీవితానికి, ఏమండి, నీ వాక్య పఠనానికి ఒక క్రమబద్ధంతో నువ్వు స్థిరంగా నువ్వు చేయగలిగితే అప్పుడు నీకు ఆత్మీయతలో స్థిరత్వం వస్తుంది. మనలో క్రమబద్ధీకరణ అయిన జీవితం లేదు. నేను ఈ టయానికి ప్రార్థన చేసుకునేది, నాది ఈ సమయం ప్రార్థన సమయం అండి, నాది ఈ సమయం వాక్య ధ్యాన సమయం అండి, నేను ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తున్నాను, నాది ఇది బైబిల్ స్టడీ చేసే సమయం, నేను ఇది ప్రార్థించే సమయం, నేను ఇదిగో వారంలో ఈరోజు ఉపవాసం ఉండే సమయం అండి, ఈ గురువారము లేదంటే ఈ శుక్రవారము లేదంటే ఈ బుధవారం నేను ఉపవాసం ఉంటానండి, ప్రతి వారము ప్రతిరోజు నేను ఈ టయానికి ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తానండి, ప్రతిరోజు నేను ఇంత వాక్యాన్ని నేను చదువుతానండి ఈ సమయంలో అని చెప్పగలిగినది నీ దగ్గర ఉంటే దాన్నే క్రమశిక్షణతో కూడిన క్రమబద్ధీకరించబడిన జీవితం. మన దగ్గర అది లేదు. ఎప్పుడైతే నీ దగ్గర అది వస్తుందో ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు నీలో స్థిరత్వం వస్తుంది. హల్లెలూయా. నువ్వు నేర్చుకోవాల్సింది ఇదే. ఏమండి, నువ్వు నేర్చుకోవాల్సింది ఇది. నీ ప్రార్థన జీవితానికి ఒక సమయము ఖచ్చితంగా ఉండాలి. ఆ సమయము నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ ఉండాలి. నీ వాక్య ధ్యానంలో నువ్వు వాక్యం చదివేవైతే వాక్యం చదువు, లేదా వాక్యం చదవని వ్యక్తి అయితే టీవీ పెట్టుకొని ఫోన్ పెట్టుకొని అయినా వాక్యాన్ని విను. ప్రతి దినము వాక్యము వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రతి దినము సమయమునకు ప్రార్థించాలి. ప్రతి దినము నీకు ఒక ప్రతిష్ఠిత ఉపవాస దినం ఉండాలి. వారంలోనైనా నెలలోనైనా ఉపవాసంతో నువ్వు ప్రార్థించే వ్యక్తివై ఉండాలి ఖచ్చితంగా. అది ఉపవాసంతో నువ్వు ప్రార్థించలేని వ్యక్తివైతే, క్రమంతో నువ్వు ప్రార్థించలేని వ్యక్తివైతే, క్రమంగా నువ్వు వాక్యాన్ని ధ్యానించలేని వ్యక్తివైతే నీ దగ్గర స్థిరత్వం రాదు. నువ్వు ఎప్పటికీ బలపరచబడలేవు, నువ్వు ఎప్పటికీ అభివృద్ధి చెందలేవు. నీవు అభివృద్ధి ఆత్మీయ జీవితంలో చూడాలి అనుకుంటే, నీ ఆత్మలో నీ ప్రార్థనలో శక్తి బలము నీ భక్తిలో రావాలి అంటే, నువ్వు స్థిరంగా ఉండాలి అంటే, పడిపోకుండా నిలబడాలి, తప్పిపోకుండా నిలబడాలి అంటే ఈ 3 పనులు నువ్వు చేయాలి. ప్రతి దినము నీకు ఆ పిల్లలు ఉండనీగాక, నీకు ఉద్యోగాలు ఉండనీగాక, నీకు వ్యాపారాలు ఉండనీగాక, ఏమండి, నీ భర్త నిన్ను కొట్టనీగాక, నీ అత్త నిన్ను బయట గీడ్చి తన్ననీగాక, ఏ పరిస్థితి అయినా సరే, ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 నీ దగ్గర స్థిరంగా కనబడాలి. మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామండి, అంత ఇంపార్టెంట్గా తీసుకోవట్లా. లోకంలో వ్యర్థమైన వాటికి, మన పనులకి, మన ఉద్యోగాలకి, మన వ్యాపారాలకి, మన ఇంటి వారికి, మనుషులకి, సమస్యలకి ఇచ్చినంత ఏమండి ఇంపార్టెన్స్ దానికి ఇవ్వట్లేదు. దాని పట్ల నెగ్లిజెన్సీ మనలో పెరిగిపోయింది. స్థిరత్వం మనలో లేకుండా పోయింది. ఇప్పుడు దయచేసి ఆ యొక్క విధానాన్ని మనము మానుకోవాలి. హల్లెలూయా. ఆ విధానాన్ని మనం మానుకోవాలి. క్రమశిక్షణతో కూడిన